హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చందుతో తలపడటానికి సూర్య అతని కుటుంబం పూర్తి స్థాయిలో సిద్ధపడతారు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ చందు తన రోజువారీ జీవితంలో సర్దుబాటు చేసుకోవటం మొదలుపెడుతుంది. తన అమ్మా నాన్నల అండ, పిల్లల ప్రేమ ఆమెకు పెద్ద ఓదార్పునిస్తాయి. తన మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తుంది. చిన్ను బంటూల ప్రేమ ఆమెకు పెద్ద ఓదార్పునిస్తాయి. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతుంది. వారికి కథలు చెబుతుంది. వారితో ఆడుకుంటుంది. వారి ముఖాలలోని నవ్వు ఆమెకు ధైర్యాన్నిస్తుంది. నేను భయపడితే నా పిల్లలు కూడా బలహీనంగా మారిపోతారు అని అనుకుంటుంది. న్యాయం పోరాటం ఒకవైపు కొనసాగుతూ ఉండగానే చందు తన కోసం, తన పిల్లల కోసం ఖర్చులకు డబ్బు చాలా ముఖ్యమని ఆమెకు తెలుసు. తాను గతంలో వదిలేసిన తన ఉద్యోగాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. ముందుగా తన క్వాలిఫికేషన్కి తగిన విధంగా జాబ్స్ కోసం వెతకటం మొదలుపెడుతుంది. ప్రతిరోజు న్యూస్ పేపర్స్ చూడటం, ఆన్లైన్లో వెతకటం ఆమెకు డైలీ రొటీన్లో భాగమవుతుంది. నవీన్ ఎప్పటికప్పుడు ఆమెకు ధైర్యం చెబుతూనే ఉంటూ లాయర్ అనుపమ నుండి వచ్చే అప్డేట్స్ను చందుకు తెలియజేస్తూ ఉంటాడు. ఇలా చందు తన జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి కృషి చేస్తున్నా సూర్య నుండి ఎప్పుడు ఎలాంటి బెదిరింపు వస్తుందోనని ఆమె మనసులో ఒక మూలన ఆందోళనగానే ఉంటుంది. సూర్య తన లాయర్ను కలిసి చందుపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతాడు. అయితే లీగల్గా మాత్రమే కాకుండా చందును వ్యక్తిగతంగా దెబ్బతీయాలని, ఆమెను మరింత మానసికంగా దెబ్బ కొట్టాలని తన పన్నాగాలను పన్నుతూనే ఉంటాడు సూర్య. ఇలా సూర్య పన్నిన వ్యక్తిగత కుట్రల వల్ల చందు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ఆమె తన ధైర్యం కోల్పోదు. లాయర్ అనుపమ సలహా మేరకు సూర్య చేస్తున్న వ్యక్తిగత దాడులను కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటారు. చందు జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ విడాకుల పిటిషన్ను దాఖలు చేయడానికి కోర్టుకు చేరుకుంటుంది. చందు తన అమ్మా నాన్నలతో పాటుగా నవీన్ కూడా ఆమెకు అండగా కోర్టుకు వస్తాడు. కోర్టులో వాతావరణం అంతా గంభీరంగా ఉంటుంది. వాదనల కోసం లాయర్లు, తమ కేసుల కోసం ఎదురుచూస్తున్న క్లయింటులు అంతా ఒక నిశ్శబ్ద ధోరణితో నిండి ఉంటుంది. చందు గుండె దడదడలాడుతుంది. తన జీవితంలోని అత్యంత చీకటి అధ్యాయాన్ని ఇప్పుడు అందరి ముందు బహిరంగంగా చెప్పాలి. న్యాయం కోసం పోరాడాలి. మరికొద్దిసేపటిలో వారి కేసు విచారణకు వస్తుంది. సూర్య, అతని తల్లిదండ్రులు, అక్క జయ కూడా అప్పటికే కోర్టులో ఉంటారు. సూర్య కళ్ళల్లో చందు పట్ల ద్వేషం, అహంకారం స్పష్టంగా కనిపిస్తాయి. చందును చూడగానే జయ వెటకారంగా నవ్వుతుంది. చందు వారిని ఎవ్వరినీ పట్టించుకోకుండా తన లాయర్ అనుపమ ప్రక్కనే కూర్చుని ఉంటుంది. జడ్జి ఎదుట నిలబడిన లాయర్ అనుపమ చందు తరపున విడాకుల పిటిషన్ను దాఖలు చేస్తుంది. మిలార్డ్, నా క్లయింట్ చంద్రిక తరఫున విడాకుల పిటిషన్ను దాఖలు చేస్తున్నాను. ఆమె భర్త సూర్య నుండి గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన శారీరక, మానసిక హింసకు ఎదుర్కొంటున్నారు. భార్యగా ఆమెకు హక్కులను కాలరాయడం, పిల్లల పట్ల ఎటువంటి బాధ్యత లేకుండా వ్యవహరించటం మరియు ఇటీవల కాలంలో సామాజికంగా ఆమె పరువు తీయటానికి ప్రయత్నించటం వంటి చర్యలకు పాల్పడ్డాడు. నా క్లయింట్ ప్రాణాలకు, ఆమె పిల్లల భద్రతకు ముప్పు ఉంది. అందుకే మేము పిల్లల కస్టడీని కూడా అడుగుతున్నాము అంటుంది లాయర్ అనుపమ. లాయర్ అనుపమ వాదనలు విన్న తర్వాత జడ్జ్ సూర్య తరపు లాయర్ వైపు చూస్తాడు. సూర్య లాయర్ తన పాయింట్ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతాడు.
అతని ముఖంలో నమ్మకం కనిపిస్తుంది. అతడు వినయంగా కానీ కొంచెం వ్యంగ్యంగా, మిలాడ్, నా క్లయింట్ సూర్య తరపున ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. నా క్లయింట్ చాలా సంస్కారవంతుడు, సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తి. తన భార్యను ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకున్నాడు. నిజానికి నా క్లయింటే తన భార్య వల్ల తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నాడు. ఆమె కుటుంబానికి దూరంగా ఉండటం, తన అత్తామామలను గౌరవించకపోవటం, నా క్లయింట్ పరువును సమాజంలో తీయటానికి ప్రయత్నించటం వంటి పనులు చేసింది. అంతేకాకుండా ఆమెకు పిల్లలంటే అస్సలు ఇష్టం లేదు. కానీ నా క్లయింట్ పిల్లలంటే ప్రాణం అని, వారి ఫ్యూచర్ కోసమే బ్రతుకుతున్నాడని, వారి కస్టడీ తమకే ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటాడు సూర్య తరఫు లాయర్. తరువాత సూర్య వైపు చూస్తాడు లాయర్. సూర్య ముఖంలో నవ్వు, ఒక రకమైన సంతృప్తి కనిపిస్తాయి. సూర్య తరపున లాయర్ మాటలు వింటూ ఉన్న చందు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి. సూర్యకి పిల్లలంటే ఇష్టం లేని విషయాన్ని ఎలా తారుమారు చేసి చెబుతున్నాడో చూసి ఆమెకు కోపం వస్తుంది. సూర్య తరపున లాయర్ ధైర్యంగా, మిలాడ్, నా క్లయింట్ భార్య తన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి, నా క్లయింట్ పరువు తీయటానికి ఇలాంటి అబద్ధపు కేసును పెట్టింది. దీనికి సంబంధించిన ఆధారాలను మేము తదుపరి విచారణలో సబ్మిట్ చేస్తాము. దయచేసి ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరుతున్నాను అంటాడు సూర్య తరపున లాయర్. జడ్జి ఇరువైపులా వాదనలు వింటారు. అతడు లాయర్ అనుపమను ఉద్దేశించి, మీరు మీ ఆరోపణలకు తగిన ప్రూఫ్స్ చూపించగలరా అంటాడు. కూర్చుని ఉన్న లాయర్ అనుపమ వెంటనే పైకి లేచి, డెఫినెట్లీ మిలాడ్, మా దగ్గర సూర్య నుండి వచ్చిన బెదిరింపు మెసేజ్లు, ఫోన్ కాల్ రికార్డింగ్లు, అతని హింసను నిరూపించే సాక్ష్యాలు, వీటన్నిటినీ తరువాత విచారణలో సబ్మిట్ చేస్తాము అని చెబుతుంది. జడ్జి ఇరువైపుల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ అంటూ డేటును అనౌన్స్ చేస్తారు. ఇరుపక్షాల వాదనలను విన్నాం. తదుపరి విచారణలో సాక్ష్యాధారాలు సమర్పించండి, కేసును వాయిదా వేస్తున్నాము అంటాడు జడ్జి. తరువాత కోర్టు నుండి బయటకు వస్తున్నప్పుడు చందు సూర్య వైపు కోపంగా చూస్తుంది. సూర్య కూడా వెటకారంగా నవ్వుతూ ఆమె వైపు చూస్తాడు. అది గమనించిన నవీన్, కంగారు పడకు చందు, ఇదే ఆరంభం. వాళ్ళు అబద్ధాలు చెబితే చెప్పనే, న్యాయం ఎప్పుడూ నిజం వైపే ఉంటుంది అంటాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.